మన జీవితాల్ని మనం ఎంటర్టైన్మెంట్గా వాడరాదని విషయము మీకు అందరికీ మనవి చేస్తున్నాము. ఈ సైకోకి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తే ఆడికి ఆడే ఆ గొయ్యి తవ్వేసిన గొయ్యిలో ఆడే పడతాడు. దొంగలకి ఎక్కడ స్థానం ఉంటుందంటే శ్రీకృష్ణ జన్మస్థలం వారి స్థానం. ఆ శ్రీకృష్ణ జన్మస్థలంలో ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఏంటి తమాషా అంతా? బాబాయిని చంపి నారావారి రక్త చరిత్ర అట. 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి సిబిఐ వారు వస్తే, మీరు ఆ ఎంక్వైరీకి వస్తే సిబిఐని అడ్డేవాడు ఎవరు? రాష్ట్ర పోలీస్. ఏంటి తమాషా ఏంటని నేను అడుగుతా ఉన్నా. అయ్యా, మన దేశంలో, మన ప్రత్యేకంగానే మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా లేకుండా చేయడం కూడా మనం అందరూ అనుభవించాం. నాలాంటి మనిషికి ఎప్పుడో అన్నారు, అయ్యా మీకు అరెస్ట్ చేస్తామని. సర్లే నాయన, నువ్వు అరెస్ట్ చేయి. నేను నా ఇల్లు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా. నేను ఎక్కడ పారిపోను, ఇక్కడే ఉంటాను. నా తల్లిని అరెస్ట్ చేశారు, నా తండ్రిని అరెస్ట్ చేశారు. మాజీ ప్రధానమంత్రులు చూస్తే మొరార్జీ దేశాయిని అరెస్ట్ చేశారు, వాజ్పేయిని అరెస్ట్ చేశారు, చంద్రశేఖర్ని అరెస్ట్ చేశారు. అయ్యా, ఎవరిని విడిచిపెట్టారు? ఇందిరాగాంధీని కూడా అరెస్ట్ చేశారు, విడిచిపెట్టలేరు. కానీ వారందరూ చూస్తే దొంగతనం ఆరోపణపై ఒక్కరు కూడా అరెస్ట్ అయినట్లా లేదని విషయం మనం గమనించాలి. దొంగతనంపై ఉన్నవాడు వచ్చి, అయ్యా నా దొంగతనాన్ని కాపాడమని సిగ్గు విడిచి తిరిగి ఆడి వెనక కొందరు పడితే సపోర్ట్ ఇస్తే మనము వారికి నచ్చి చెప్పాలి, అయ్యా మీ పిల్లల భవిష్యత్ కూడా దీంతో ముడిచుట్టుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ శిఖరాలకి తీసిపోయారు. నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవంతో పని చేయమని, ఆత్మస్థైర్యంతో పని చేయమని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కానీ మీ ఆత్మాన్ని బలి పెట్టుకోమని, బజార్లో పెట్టుకోమని, వ్యాపారం కోసం తాకట్టు పెట్టమని, ఆఖరిలో సెక్రటేరియట్ కూడా తాకట్టు చేసి, ఏంటిది? ఇంకా ప్రభుత్వాన సర్కస్ కంపెనీ కూడా కాదు. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. వీన్ని ఎంత తొందరగా వదిలించగలిగితే అంత మంచిదని నా భావన.